స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆదర్శ బాటలో నడుస్తూ పార్టీ స్థాపించిన 9 నెలలకే రాష్ట్రంలో అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి నందమూరి హరికృష్ణ అని నందమూరి సుహాసిని అన్నారు. నందమూరి హరికృష్ణ 7వ వర్ధంతి సందర్భంగా బంజారా హిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ లో హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కష్టకాలంలో అండగా ఉంటూ వారి గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న వ్యక్తి హరికృష్ణ అని అన్నారు. ఆయన మరణం ప్రతి ఒక్కరికి తీరని లోటని అన్నారు. కష్టకాలంలో ఎప్పుడు ఉండేవాడు. సో ఆయనకి నివాళులు అర్పిస్తూ అందరము వాళ్ళ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై తెలుగుదేశం. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను మాత్రం మనం నెమరేసుకోవాల్సింది. అయితే నందమూరి తారక రామారావు గారు ఒకనాడు మద్రాసీలనే మనకు తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది పార్టీ పెట్టి మరి 9 నెలలనే మరి అధికారానికి అంటే చదువుకున్న వాళ్ళకు, లాయర్లకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు టికెట్లు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రిగా పల్లెకు ఏం అవసరం ఉన్నది, ఏ కులాల వారిగా ఏం కావాలి అంటే ఆయన ఎన్టీఆర్ కురుక్షేత్రములో శ్రీకృష్ణుడు గాని అర్జునుడికి సహకరించినట్లుగా మేమందరం ఎమ్మెల్యేలు కాగలిగేటువంటి ఆ ప్రోగ్రాంకు ఆయన రథసారథిగా పనిచేసి రాత్రింబగళ్ళు ఆ బండిని నడిపి మనందరికి కూడా ఎన్టీఆర్ ఆలోచన సరళి ద్వారా వచ్చే ఫలితాలను మనల్ని అందజేసే దాంట్లో ఆయన ప్రథముడు. కాబట్టి హరికృష్ణ గారి ఆలోచన ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర, తెలంగాణలో 2 రాష్ట్రాలే కాకుండా భవిష్యత్తులో భగవంతుడు ఆశీర్వదిస్తే పొరుగు రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కూడా 578 మంది అడా కమిటీ మెంబర్లు చంద్రబాబు నాయుడు గారు వేయడం జరిగింది. అదేవిధంగా మరి 17 మంది పార్లమెంట్ కన్వీనర్లు, సుమారు 1,80,000 సభ్యత్వం జరిగింది. గ్రామ కమిటీలు అవన్నీ కూడా వేయడం పెద్ద ఆయనకు జాతీయ అధ్యక్షుల వారికి పంపడం జరిగింది. త్వరలో అనుమతి వచ్చిన తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, పార్లమెంట్ కమిటీల ఇవన్నీ నిర్మాణం జరిగిన తర్వాత స్టేట్ కమిటీ వేస్తాడు.